జిల్లా ఫిబ్రవరి 2వ తారీఖున ఓయూలో జరిగే మాదక విద్యార్థి యోజన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిడమర్తి రావి అన్నారు. ఆదివారం గట్కేసర్ మున్సిపల్ కేంద్రం వాసవి అపార్ట్మెంట్లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పిడమర్తి రావి మాట్లాడుతూ తమ ఘర్షణ ఎంఆర్పీఎస్ మందకృష్ణ మాదికకు పూర్తిగా వ్యతిరేకం అని అన్నారు. ఆయన 7% అని చెప్తున్నాడు, మేము 12% కొరకు పోరాడుతున్నామని తెలిపారు. ఆయన మాదిక ఓట్లను బీజేపీ వైపు తీసుకెళ్లాలని చూస్తున్నారని అన్నారు. అందుకే ఈ యువ ఘర్షణ మందకృష్ణ మాదికకు వ్యతిరేకంగా పోరాడుతున్నామని అన్నారు. మేము ఏబీసీడీని ఫిబ్రవరి బడ్జెట్ లో పెట్టాలని కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైపు ఉన్నామని అన్నారు. ఏబీసీడీలు అంటేనే విద్యార్థులు వాళ్లకు సంఘీభావంగా ఈ సమావేశం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సమావేశం జయప్రదం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మీసాల మల్లేష్, చింతకింది వేణుగోపాల్, నవీన్, నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు న్యాయం జరగాలి. ఒకవైపున ఆర్డినెన్స్ తీసుకొచ్చి వర్గీకరణ చేయమని చెప్పుకుంటూ రెండో వైపున మళ్ళా రేవంత్ రెడ్డి పైన ఉద్యమం చేస్తే ఈ పని కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నిజానికి మాదిగ జాతి మీద ఉన్న ప్రేమ నాయకుడైతే వెంటనే రేవంత్ రెడ్డిని కలిసి, మాదిగలు ఇంతమంది ఉన్నారు, ఇన్నేళ్ల పార్టీ మద్దతుగా పెడుతున్నాం, ఆయన మాదిగల్ని మొత్తం కూడా బీజేపీ తీసుకుపోయి బీజేపీ రావడం కోసం తీసుకుపోతున్న కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, మరి వెంటనే రేవంత్ రెడ్డి గారు ఫిబ్రవరి బడ్జెట్ లోన ఆ తర్వాత సమావేశంలో వెంటనే చట్టం చేసి మాదిగలకు న్యాయం చేయాలని కోరుకుంటూ, మనందరం కూడా ప్రతి వారం 1 కాదు 2 మీటింగ్లు సన్నాహక సమావేశాలు పెట్టుకోవాలని మీ అందరికి తెలియజేస్తూ, మన వాళ్ళందరినీ కూడా ఉద్యమంలో భాగస్వామ్యం చేయాలి, పాత వాళ్ళందరినీ కూడా ఉద్యమంలో కలుపుకోవాలని మీ అందరిని కొడుతున్నాం. మీరందరూ పాత ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. గట్కేసర్ అనేది మనకు పక్కనే ఉంది. గట్కేసర్ తో పాటు మిగతా అన్ని ఔటర్ రింగ్ రోడ్ లోపల అవతల ఉన్నటువంటి మొత్తం గ్రామాలను మనం సందర్శించి సమావేశాలు పెట్టి మన జాతిని మొత్తం కూడా ఏకం చేసి మీటింగ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ, మరి ప్రత్యేకంగా అన్నకు చాలా కార్యక్రమాలు ఉన్నా బంద్ చేసుకుని ఈ రోజు సన్నాహక సమావేశం పెట్టి మమ్మల్ని అందరినీ పిలిపించి సమావేశాన్ని విజయవంతం చేసినందుకు అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్నగారు ఇచ్చిన స్ఫూర్తితోటి మొత్తం జిల్లాలు తిరుగుతాము, అదేవిధంగా కొత్త జిల్లాలు తిరుగుతాము, ఔటర్ రింగ్ రోడ్ లో ఉన్నాయి తిరుగుతాము, అదేవిధంగా ప్రత్యేకంగా ఉస్మానియా సిటీ పక్కన ఉన్నటువంటి 10 మన గుడియాలను మొత్తం కూడా సందర్శించి వాళ్ళతో మాట్లాడి మీటింగ్ కి వాళ్ళందరూ తీసుకొచ్చినట్టుగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా జైలు తెలియజేస్తాం. మేడ్చల్ జిల్లా సన్నాహక సమావేశం జరుగుతూ ఉంది. ఫిబ్రవరి 2న ఓయూలో జరిగే విద్యార్థి యువ గర్జనను జయప్రదం చేయడం కోసం ఇలా మొదటిగా ఇక్కడ సమావేశం పెట్టుకోవడం జరిగింది. ఈ సమావేశం మా గర్జన కంప్లీట్ గా ఎంఆర్పీఎస్ వ్యతిరేకము, కృష్ణమాదిగకు వ్యతిరేకము. ఎందుకంటే ఆయన 7% అని చెప్తా ఉన్నాడు, మేము 12% అని చెప్తా ఉన్నాం. అతను మాదిగ సమాజాన్ని బీజేపీ వైపు తీసుకుపోయే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దీన్ని కానియకుండా కుట్ర చేస్తా ఉన్నాడు. అందుకోసం నెక్లెస్ గేట్ లో మీటింగ్ పెట్టిండు. మేము ఏబీసీడీని ఫిబ్రవరిలో బడ్జెట్ లో పెట్టాలని మా కోరిక. అందుకోసమనే మేము రేవంత్ రెడ్డి వెంట నడుస్తాం, ఏబీసీడీ సాధిస్తామని మేము నినాదం ఇచ్చినాం. కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడం కోసమనే, ప్రభుత్వం దగ్గర ఇంత పెద్ద పని చేయించడం కోసమే మేము ఓయిలో విద్యార్థులం. ఏబీసీడీ అంటేనే విద్యార్థులు, ఏబీసీడీ అంటే యువకులు, వాళ్ళకి ఆ టైటిల్ కి సంఘీభావంగా మేము ఫిబ్రవరి 2న విద్యార్థి యువ గర్జన కార్యక్రమం పెట్టినాం. దాన్ని జయప్రదం చేయాలని తెలంగాణ సమాజానికి, ప్రజా సంఘాలకు, మాదిగ నాయకులుగా మనం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కృష్ణమాదిగ ఈ సమాజాన్ని బీజేపీకి అండగట్టాలని, మాదిగలు మొత్తం కూడా బీజేపీ ఓట్లుగా తయారు చేయాలని కంకణం కట్టుకుంది. కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తా ఉన్నాడు. మేము రేవంత్ రెడ్డి గారిని మళ్లీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మాది ఏబీసీడీని ఫిబ్రవరి బడ్జెట్ లోనే పెట్టి అందులో మాదిగలకు 12% రిజర్వేషన్ ఇవ్వాలని మేము ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం.